ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్షల విరమణలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి నెల 25 వరకు విరమణలు జరగనున్నాయి. తొలి రోజు అనగా ఈ రోజు ఉదయం 6:30 నుంచే దర్శనాలకు అనుమతించారు అధికారులు. రేపటి నుంచి వేకువజాము 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈ 4 రోజుల పాటు భక్తులకు ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు. అంతేకాకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు 4 రోజులు 5 నుంచి 6 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. అంతరాలయం దర్శన టికెట్లు, ఆర్జిత సేవలను కూడా నిలిపివేశారు. భవానీ భక్తుల కోసం భవానీ దీక్ష 2024 పేరుతో దేవాదాయ శాఖ ప్రత్యేక యాప్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ భక్తులు ఇరుముడి సమర్పించడానికి 110 స్టాండ్లను ఏర్పాటు చేశారు. వీటిని ప్రసాదాల కౌంటర్ల వద్ద ఉన్న షెడ్, గోశాల పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా లక్షలాదిగా అమ్మవారికి ఇరుముళ్లు సమర్పించడానికి తరలి వస్తారు భక్తులు. మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము, రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము, కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము. ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోమగుండాలు కావచ్చు, అదేవిధంగా ఇరుము స్టాండ్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు, ఎంతో పకడ్బందీ చర్యలు చేపట్టినా కూడా ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం, దాంతో కొంత మనము ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు గ్రేహౌండ్స్, అదేవిధంగా ఆక్టోపస్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం రావడం మీరు చూశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఎటువంటి పెద్ద జాతరలు, ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంత మునుపు మనము ఫేస్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈసారి మీరు చూస్తే హోల్డింగ్ ఏరియాస్లో ఒక పకడ్బందీ వ్యవస్థని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏ విధంగా ఉంటాయో ఈ హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో ఆ విధంగా ఒక 6,000 మంది అక్కడ హోల్డ్ చేసేటట్టు ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రైవర్స్ బ్రిడ్జ్ మీద ఎటువంటి కంజెషన్ రాకూడదన్న ఉద్దేశంతో ఈసారి మనము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాస్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. సీసీ కెమెరాస్ ఏ సందర్భంలో ఎక్కడ ఏ సీసీ కెమెరా ఉంటుందన్న విషయాన్ని కూడా కంట్రోల్ రూమ్లో మనము